స్టాక్ మార్కెట్లో కంపెనీ ఫస్ట్ టైం షేర్స్ ఆఫర్ చేస్తే అదే ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. బట్ ఇది హైప్ కాదు, ఇది కంపెనీ గ్రోత్ ఫేజ్. ఐపీఓ అంటే ఒక ప్రైవేట్ కంపెనీ ఎన్ఎస్సి ఆర్ బిఎస్సిలో లిస్ట్ అవ్వడం. దీనినే ఈక్విటీ ఫినాన్సింగ్ అంటారు. కంపెనీస్ మెయిన్గా బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం, గ్రోత్ క్యాపిటల్ కోసం లేదా లోన్స్ క్లియర్ చేయడానికి ఐపీఓలోకి వస్తాయి. ఇక్కడ 3 మెయిన్ కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ ఆర్ఐఐ, రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, అంటే మనలాంటి జనరల్ పబ్లిక్. మీరు అప్ టు 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎన్ఐఐ అంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, దీనినే హెచ్ఎన్ఐ అంటారు. ఇఫ్ యూ ఇన్వెస్ట్ అబౌట్ 2 lakhs యూ ఫాల్ హియర్. నెక్స్ట్ క్యూఐబి, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్, అంటే బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ బిగ్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళు మార్కెట్లో హెవీ ప్లేయర్స్. కంపెనీస్ ఒక ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేస్తాయి, మనం షేర్స్ ని లాట్ సైజ్ లో అప్లై చేయాలి. ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్హెచ్పి అంటే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ తప్పక చూడాలి. ఇందులో కంపెనీ రిస్క్స్ అండ్ ఫినాన్షియల్స్ ఉంటాయి. లిస్టింగ్ రోజు ఇష్యూ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే లిస్టింగ్ గెయిన్, తక్కువ ఉంటే లిస్టింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రిమెంబర్, ఐపీఓ అంటే గ్యారంటీడ్ ప్రాఫిట్ కాదు, ఇది మార్కెట్ రిస్క్ తో కూడిన ఇన్వెస్ట్మెంట్. స్ట్రక్చర్డ్ నాలెడ్జ్ కోసం ఫాలో మార్కెటేజ్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు, ఇది కేవలం ఎడ్యుకేషన్ కోసమే.